స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి దినాన మనం వాక్యాన్ని ధ్యానించాం. ఏంటి ఆ వాక్యం అంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్న వాక్యాన్ని మనం ధ్యానించాం. అది పూర్తిగా ధ్యానించలేదు. మరలా రెండో భాగాన్ని ఈ దినాన మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరొకసారి నేను మరలా ఆ వాక్యాన్ని చదువుతాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడెను. సమస్తము కట్టువాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులను సాక్షార్థముగా మోషే పరిచారకుడనై ఉండి దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరి పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు. హల్లెలూయా. దేవుని ఇల్లంతటిలో అంటే ఈ వాక్యం యొక్క సారాంశం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నారు. అయితే అంతకన్నా మోషే పరిచారికుడు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నారు. అసలు ఏంటి నమ్మకం? మనం వాక్యంలో ధ్యానించాం. గత వాక్యంలో ఆ యొక్క ఇల్లు 4 రకాల ఇల్లులు దేవుడు ఈ భూమి మీద మనిషికి ఇస్తాడు. అవన్నీ కాదు, కానీ ప్రాముఖ్యంగా భూమి మీద దేవునికి ఇల్లు అనేది ఉందా లేదా అన్నది కూడా గత వాక్యంలో మనం ధ్యానించాం. భూమి మీద దేవుని యొక్క ఇల్లు అంటే ఆనాడు మోషే ఉన్న సమయంలో ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు అనుకున్న వాళ్ళని నడిపిస్తానన్న కానాను దేశానికి నమ్మకంగా నడిపించటమే దేవుని ఇంటిలో ఇల్లంతటి మీద మోషే నమ్మకంగా ఉండటం. హల్లెలూయా. దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయుల ప్రజలను కానాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశానికి తన ప్రజలను నడిపించమని ఆ బాధ్యతను ఆ భారమును మోషేకి దేవుడు ఇచ్చారు కనుకనే దేవుడిచ్చిన బాధ్యతను భారాన్ని చాలా చక్కగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మోషే అందులో నమ్మకంగా పనిచేశారు. ప్రజలు అతన్ని ఎంత హింసించినా మాటల ద్వారా, ఇశ్రాయేలీయులు ఎంతగా అతన్ని హింసించినా ఆ హింసను సహితం తట్టుకొని దేవుడిచ్చిన ఆ యొక్క మహాభాగ్యంగా అది ఎన్నుకొని దేవుని పరిచర్య ఆ నమ్మకంతో దేవుడు ఏదైతే నమ్మకం మోషే మీద పెట్టాడో ఆ నమ్మకంతో ఇశ్రాయేలీయుల ప్రజలను అంటే కానాను దేశం వరకు నడిపించారు, కానీ మోషే ఆ దేశంలోనికి వెళ్ళలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నడిపించగలిగిన ఆ నమ్మకంతో నడిపించి తన తర్వాత ఆ బాధ్యతలంతటినీ కూడా యెహోషువకు అప్పగించి మరి అతడు ప్రభు పిలుపునందుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే నమ్మకంతో దేవుడు తన ప్రజలు అంటే సృష్టిలో ఉన్న ప్రజలందరినీ కూడా పరమకానానైన పరలోక రాజ్యానికి నడిపించడం కొరకు దేవుడే దైవ నరుడిగా ప్రభువైన యేసుక్రీస్తుగా కుమారుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద దేవుడు ఒక పనిని ప్రారంభించారు. ఆయన ప్రజలందరినీ పరమకానానికి నడిపించాలి అంటే ఆయన తన రక్తాన్ని చిందించాలి, తన రక్తాన్ని భూమి మీద ఒలికించాలి. దేవుడు ఆత్మ అయిన దేవుడు ఆయన మరి రక్తాన్ని చిందించలేరు గనక తనకి శరీరం కావాలి, రక్తమాంసాలు కావాలి. అందువలన మరియ గర్భాన్ని ఎన్నుకుని నరుడిగా నరవతాదిగా రక్తమాంసాలు ధరించి ఈ భూమి మీదకి కుమారుడిగా ఆ దేవుడే సృష్టికర్త అయిన ఆ దేవుడే కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తుగా నరవతారిగా ఈ లోకానికి వచ్చారు.
ఈ లోకానికి వచ్చిన ఆయన నేను దేవుడను, నా దగ్గర సమస్తము ఉంది, నేను ఏది చెబితే అది జరిగిపోద్ది అని తన ఇష్టానుసారంగా నడవలేదు. ఆదిలో దేవుడు మోషే దగ్గర నుంచి లేదా ఆది కాండం నుంచి దేవుడు ప్రవక్తల నోటంటే ఏదైతే పలికించారో, కాలాలు సమయాలను బట్టి ఎలా జరగాలో, మరణపు ముళ్ళును ఏ సమయంలో విరవాలో, మరణపు ముళ్ళు ఏ సమయంలో మనిషి మీదకి వచ్చిందో ఆ మరణపు ముళ్ళుని ఏ సమయంలో విరవాలో ఆ సమయాలను బట్టి దేవుడు ప్రవచించిన ప్రవక్తలు దేవుడు వాళ్ళ చేత పలికించిన ఆ ప్రవచనాలు నెరవేర్చుకుంటూ ఆయన దేవుని యందు నమ్మకంగా ఉండి స్వతహాగా తనకున్న ఆధిపత్యాన్ని ఎక్కడా కూడా ఆయన అది చూపించుకున్న నరుడిగా దేవుని ఇల్లంతటి మీద నమ్మకంగా ఆయన యేసుక్రీస్తు వారు పనిచేశారు. హల్లెలూయా. మరి భూమి మీదకి దేవుని ఇల్లు ఏది ఉంది? భూమి మీద దేవుని ఇల్లు అంటే ఏంటి అంటే సంఘము. గత వాక్యంలో మనం చెప్పుకున్నాం, సంఘమే భూమి మీద దేవుని ఇల్లు. ఇశ్రాయేలు ప్రజలే దేవుని ఇల్లు. ఇక్కడ దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా. ఇప్పుడు సంఘం అంతా కూడా దేవుని ఇల్లు. ఆ సంఘంలో ఉన్న నీవు నేను ఎవరికి వారిగా నా యొక్క ఆ భక్తి విశ్వాసం ఏ రీతిగా ఉందో నాకు నేనుగా ప్రశ్నించుకుంటే నేనే ఆయన ఇల్లు. హల్లెలూయా. మోషే అదే చెప్తున్నాడు, మనమే ఆయన ఇల్లు. ధైర్యంతో ఉత్సాహంతో ముందుకు వెళుతూ పరిశుద్ధతో పవిత్రతో దైవ చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు మనము దేవుని ఇల్లుగా మారిపోతాము. అందుకే మరొక దగ్గర మనం దేవుని ఆలయాలు అంటారు కొరింథీ పత్రికలు, నడిచే మందిరాలు అని అంటారు. అయితే ఈ ఇంటి విషయంలో దేవుడు మనలో నివాసం చేస్తున్నారు. మనం ఆయన ఇల్లై ఉన్నాం గనక అది మనుషుల చేత కట్టబడింది. ఈ గుడారము దేవుని చేత నిర్మింపబడింది. ఈ ఇల్లు నమ్మకంగా ఈ భూమి మీద ఈ చీకటిలో మనం జీవిస్తున్న మనము నమ్మకమైన జీవితాన్ని దేవుడికి జీవించాలి. దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు. ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నా కుమారుడు ఈ నా కుమార్తె నా నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయరు. వీరు నా కొరకు నిలబడతారు. వీరు విశ్వాసంలో సడలిపోరు. వీరు భక్తి జీవితంలో వేసారిపోరు, వణుకుపోరు, జారిపోరు. వీరు శరీరాశ నేత్రాశ జీవపు డంబాలకి వీరు బానిసలైపోరు. వాటిని జయిస్తారు. వీరిలో నేను నివాసం చేస్తానని చెప్పి నీ మీద దేవుడు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నువ్వేం చేయాలంటే ఆయన ఎదుట నీవు ఆ నమ్మకాన్ని కనుపరచాలి. హల్లెలూయా. దేవుడు నీ మీద ఒక నమ్మకాన్ని పెట్టుకొని నీ తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు నువ్వు ఏ సమయంలో రక్షణ పొందాలో, ఏ సమయంలో ప్రభు తట్టు తిరుగుతావో ఆయన అన్నీ కూడా యోచించి ఆ సమయం వచ్చినప్పుడు ఆ రక్షణ ఆయన నీకు అందించి మారు మనసుని ఇచ్చి నీ పాపాలన్నీ కూడా క్షమించి నీ మీద తన రక్తాన్ని ప్రోక్షించి నిన్ను పరిశుద్ధపరిచి నీ హృదయానికి అంటుకున్న మాలిన్యం, మచ్చ, డాగు, కళంకం, ముడతను కడిగివేసి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నిష్కలంకుడిగా నిష్కలంకురాలుగా తయారు చేసి తన బిడ్డగా తన యొక్క కుమారుడిగా కుమార్తెగా నిన్ను ప్రతిష్ఠించారు ఆయన. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవు నీవు. మరి నీ మీద ఆయన ఒక నమ్మకం పెట్టుకున్నారు. నా పిల్లలు నేను చెప్పిన మాటను జాగ్రత్తగా వింటారు అని ఆదాము అవ్వల మీద ఆ నమ్మకాన్ని పెట్టుకున్నారు దేవుడు. వీరును నా కోసం సృజించారు, వీరితో నేను సహవాసం చేస్తానని నమ్మకం పెట్టుకుంటే వారు ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు. ఆజ్ఞను అతిక్రమించారు. తినవద్దు అని ఆయన ఒక ఆజ్ఞను జారీ చేస్తే ఆ ఆజ్ఞను అతిక్రమించి ఆ తినవద్దు అన్న పండును వారు తిన్నారు. అపవాది యొక్క సాతాను సర్పపు మాటలు విని, సర్పం అనేవాడు వాడు అపవాది భూమి మీద ఇటు అటు సంచారం చేస్తూ దాంట్లో నివాసం చేస్తాడట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది.
దేవుడు దేవదూతలు పిలిచినప్పుడు వాడు దేవదూతే గనుక వాళ్ళతో పాటు వాడు కూడా వెళ్ళాడు. అయితే దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ దాంట్లో సంచారం చేస్తూ ఉంటాను. భూమి మీద ఇటు అటు తిరగవలసిన పని ఏంటి వాడికి? దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని నిర్మించిన తన ప్రజలను, నమ్మకం పెట్టుకున్న ప్రజలకి దేవునిపై నమ్మకం లేకున్నా దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేయటమే వాడి పని. మన ఆది కాండంలోనే చూస్తాం. అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా, దేవుడు తినొద్దన్నాడా, ఇవి తినినాడు మీ కన్నులు తెరవబడును అని చెప్పాడు. ఆమె జీవపు డంబానికి వెళ్ళిపోయి దేవునికన్నా మేము గొప్పవారం అయిపోవాలని, అయ్యో ఆయన సృజిస్తేనే కదా నేను సృష్టించబడ్డాను ఒక ఆలోచన లేకుండా ఆమె తిని తన భర్త అయిన ఆదాముకు పట్టుకెళ్ళిచ్చింది. అపవాది మాటలకు లోబడిపోయారు. దేవుడు వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వారు నిలబెట్టుకోలేదు. అప్పుడే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆది కాండంలో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం సర్పాన్ని శపించాడు దేవుడు. వారిని తల మీద కొట్టెదరు, వారి మడి మీద కరిచెదవు అని చెప్పి ఆ యొక్క స్త్రీని, అవ్వని, ఆదాముని శపించారు ఆయన. అప్పుడే నమ్మకమైన వాడిని ఈ భూమి మీదకి పంపించాలి అని దేవుడు నిర్ణయం తీసుకున్నారు. ఎవరి స్త్రీ సంతానం అంటే ఆ స్త్రీ సంతానమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మనమందరివి కూడా పురుష సంతానం. అందుకే మన జన్మలో పాపం ఉంది. యేసుక్రీస్తు వారి జన్మలో పాపము లేదు. ఆయన స్త్రీ సంతానం. దేవుడు అప్పుడే నమ్మకమైన వాడిని భూమి మీదకి పంపించాలని ఆయన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన న్యాయాధిపతులు, ధర్మశాస్త్రాన్ని ఇవన్నీ కూడా పంపించారు. మనిషి దేంట్లోనూ కూడా నమ్మకంగా ఉండలేకపోయాడు. ఒక మోషే దేవుని ఇల్లంతటి మీద ఆ ప్రజలు నమ్మకంగా దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని, ప్రజలు అతన్ని వేధిస్తూ ఉంటే దేవునికి మనుషులకి మధ్యవర్తగా, ప్రభువా వారిని శపిస్తే, వారిని దండిస్తే, వారిని తీసివేస్తే, వారిని హతమ చేస్తే నీ జీవ గ్రంథంలో నా పేరుండకుండా తుడిచిపెట్టేయండి అని చెప్పి ప్రభు పాదాల మీద పడ్డాడు. ఎందుకో తెలుసా? ఒకటి, దేవుడి నామానికి అవమానం రాకూడదు. 2, ప్రజలు నరకానికి వెళ్ళకూడదు. అంటే ఆ దేవుడు వాళ్ళని మార్గం మధ్యలోనే చంపేశాడు అని చెప్పి ప్రజలు దేవుడి నామాన్ని అవమానపరుస్తారని, దేవుని నామానికి ఎట్టి పరిస్థితిలో నేను అవమానం తెచ్చేవానిగా ఉండకూడదని మోషే ఎప్పుడైతే దేవునికి సాష్టాంగపడి ఆ మాట అన్నాడో వెంటనే దేవునికి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు మోషే మీద ముద్రించారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా మనుషులకి దేవునికి మధ్యలో ఏ ఆదాము అవ్వల ద్వారా ఆ నమ్మకాన్ని కోల్పోయి భూమి మీదకి వచ్చేసారో, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైర్యమని దేవుడు ఎప్పుడైతే చెప్పారో ఆ వైర్యాన్ని, దైవ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆ కలువరి శిలువలో ఆ సమయంలో, ఏ సమయంలో వారిలో పాపం ప్రవేశించిందో చల్లపోట సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో, అదే సమయంలో ఆయన ఏ రోజైతే వారిలోకి నరుని దేవుడు సృజించాడో శుక్రవారం దినాన, 6వ దినాన, అదే రోజు శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారి కలువరి శిలువలో కాలాలు, సమయాలను బట్టి, దేవుని నిర్ణయాన్ని బట్టి నమ్మకంగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు దేవుని పనిని ఆయా సమయాల్లో జరిగించి ఆ సమయంలో కలువరి శిలువలో గొప్ప యాగము చేసి ఆ మరణపు ముళ్ళును ఆ సమయంలో వేసివేశారు ఆయన. అందుకే ఆయన దేవుని ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నాడు. అతడి ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఇతడి ఇల్లంతటి మీద నమ్మకంగా. అందుకే మనం యేసుక్రీస్తు వారినే ఆరాధన చేయాలి, మోషేని కాదు. చాలామంది మోషే ఉపవాస దినాలని, మోషేని ఆరాధించడం చాలామంది నేను చూశాను, అలా చేస్తారు. మోషే ఆరాధకుడుకు యోగ్యుడు కాదు, యేసుక్రీస్తు వారే ఆరాధనకు యోగ్యుడు. ఆయనే మన కొరకు రక్తం చిందించారు, ఆయనే మన పాప భారాన్ని మోసారు. ఆ సిలువలో దేవుడు ఆదిలోనే ఆదాము అవ్వల దగ్గర ఏదైతే చెప్పారో స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం అన్నారో ఆ స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తునే మన సురక్షకుడిగా అంగీకరించారు. ఆయన దేవుని ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నారు.
ఇప్పుడు సంఘంలో ఉన్న నీవు నీ సంఘములో నీవు నమ్మకమైన వాడిగా నమ్మకమైన దానిగా ఉండాలి. భూమి మీద సార్వత్రిక సంఘము దేవుని ఇల్లు. ప్రపంచ దేశాల్లో ఉన్న సంఘాలన్నీ కలిపి ఒక దినాన దేవుడు యేసుడు అక్కడ కడబోర మ్రోగినప్పుడు ఒకే సంఘంగా సార్వత్రిక సంఘంగా ఎత్తబడినప్పుడు అది దేవుని ఇల్లు. ఇశ్రాయేలు ప్రజలందరూ కలిపి ఐగుప్తు దేశం నుంచి కానానుకు ప్రయాణమైనప్పుడు అది దేవుని ఇల్లు. ఇప్పుడు సంఘాలన్నీ కలిపి ఒకే సంఘంగా మారినప్పుడు అది దేవుని ఇల్లు. ఆ కడబోర శబ్దం నీ చెవిని పడి నువ్వు ఆ ఎత్తబడే గుంపులో ఉంటే దేవుడు నీకు చెప్పిన దాంట్లో నువ్వు నమ్మకమైన జీవితాన్ని జీవించావు అర్థం. ఆ మాట, ఆ యొక్క బూరధ్వని మన చెవిలో పడాలి అంటే మనం మెలకు కలిగి ఉండాలి. అంటే నిద్రాహారాలు మానేసి అలా తెల్లవారు తెలిగేసి ఉండి లేకపోతే తపస్సు చేసుకొని లేకపోతే జపం చేసుకొనో కాదు. నీ పనులు భూమి మీద దేవుడు నీకు అప్పగించిన పని, నీ బాధ్యతను నువ్వు నిర్వహిస్తూ నువ్వు దేవునితో సావాసం చేయిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారు నరుడిగా నరావతారిగా వచ్చారు. ఆయన దేవుని కుమారుడిగా ఆయన వచ్చారు. అంటే నరుడు దేవుడు రెండు భాగాలను పోషించారు. నీవు కూడా నీకు కుటుంబ బాధ్యత ఏదైతే అప్పగించారో ఆ బాధ్యతను, ఆ యొక్క వ్యవస్థను నీకు అప్పగించిన బాధ్యతలో దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు నమ్మకంగా చేస్తూ దేవునికి నువ్వు నమ్మకంగా ఆధ్యాత్మికంగా ఆత్మలో దేవునితో సావాసం సత్సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నా కుమారుడు నా కుమార్తె నేను పెట్టుకున్న నమ్మకాన్ని నాకు కరెక్ట్గా నెరవేర్చారు, వీరు నాకు నమ్మకమైన దాసురాండ్రులని ప్రభువారు మన కొరకు పరలోక రాజ్యంలో దేవదూతల ఎదుట సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. ఇదేంటి, దేవుణ్ణి సేవ చేయాలనుకున్నాను అనేకులకి. ఒక అబ్బాయి ఉన్నాడు, యవ్వనస్తుడు. ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి, దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితం మంచిగా ఆత్మను పొందుకున్నాడు. వెంటనే ఆత్మను పొందుకుని వెంటనే ఒక 3 కార్లతో సేవకులు పిలిపించేస్తాను అమెరికా నుంచి. వాళ్ళు కార్లు వేసుకొని టాటా సుమాలు నేను కొంటాను, ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టేస్తాను ఈ స్టేడియంలో, దేవుడు నాకు ఇస్తాడు అన్నాడు. అలాగా దేవుడు నువ్వు అత్యాశకి వెళ్ళిపోయి ఆలోచనలు ఆలోచిస్తే అలాంటి వాటికి దేవుడు సహాయం చేయరు. ఈనాటికి అది జరగలేదు. నేను విమర్శించటం లేదు. అంటే దేవుని సేవ చేయాలి, నేను ఆత్మ పొందుకుని అలా చేయాలి ఇలా చేయాలని నీ గొప్పలు చెప్పుకోవటానికి నువ్వు చేస్తే అది నమ్మకమైన పని కాదు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నిన్ను లేపినప్పుడు ఆయన నిన్ను లేపి ఆయన వాడుకుంటాడు. ఒక బెలూన్ చూడండి, అది గాలి ఊదలేనంతసేపు అది ఎలా ఉంటుందో, ఎప్పుడైతే గాలి ఊదుతామో ఆ బెలూన్, ఆ బుట్ట అనేది అది ఉబ్బి పెద్దదిగా కనబడుతుంది. అంతవరకు అది నిమ్మలంగానే ఉంటుంది. మనం కూడా ప్రభులో ఉన్న మనం కూడా నిమ్మలంగా ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన స్వరముతో నిన్ను పిలిచి నిన్ను లేవనెత్తుతారో అప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ పవరు, ఆ యొక్క ఉత్సాహం బయటకు వచ్చి నిన్ను ఏ విధంగా వాడుకోవాలో ఆయన ఆ విధంగా వాడుకుంటారు. చూడండి, బెలూన్ డెకరేషన్కి చేస్తారు, తర్వాత వాటిని రకరకాల ఆకారాలు పెడతారు. హార్ట్ సింబల్గా పెడతారు, యాపిల్గా పెడతారు, ఇలా రకరకాల ఆకారాలతో వాటికి రకరకాల ముచ్చుల్లాంటివి అంటించి అవి కూడా పెడతా ఉంటారు. వాటిని రకరకాల విషయాలు డిజైన్ చేస్తూ ఉంటారు. ఆ డిజైన్ చేసిన వ్యక్తి ఏ విధంగా డిజైన్ చేయాలనుకున్నారో ఆ బెలూన్ని ఆ విధంగా డిజైన్ చేస్తారు. ఎప్పుడు దాంట్లో గాలి ఊదినప్పుడు అంతవరకు అది చప్పగానే ఉంటుంది. నేను కూడా దేవుడు పిలిచినప్పుడంతవరకు మనం నిమ్మలంగా ఉండాలి. ఏ బాధ్యత కుటుంబంలో నీకు అప్పగించారో, భార్యగా, భర్తగా, లేకపోతే ఉద్యోగంగా, వ్యాపారవేత్తగా దేవుడు నీకు అప్పగిస్తే దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది మనల్ని గమనిస్తాడు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంట్లో పనివాడు, ఇప్పటికీ ఉన్నాడు అక్కడ కొత్త రోడ్లో. వాళ్ళ యజమాని ఏం చేశాడంటే, వాళ్ళది చెప్పుల వ్యాపారం, వాళ్ళ మూలలో ఒక 10 ఈ మూలలో ఒక 500, ఇక్కడ ఒక 100 వేసాడు. వీడు ఎలాంటి వాడో చూద్దామని. వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఒకానొక వయసు వచ్చేటప్పుడు అక్కడ 1000 రూపాయలు పెట్టాడు, ఇక్కడ 500 పెట్టాడు, ఇక్కడ 100 పెట్టాడు, ఆ పక్కన 200 పెట్టాడు. ఇల్లు తొడమని అప్పగించారు.
అప్పగించినప్పుడు వాడు ఏం చేశాడంటే ఇల్లు తుడిచినప్పుడు ఆ మూలం దొరికి ఆ డబ్బులు చేతిలో పట్టుకొని మా ఇంటి పక్కనే ఉండేవారు వాళ్ళు. చేతిలో పట్టుకొని వాడు తీసుకుంటాడా, అవి మాకు తెచ్చిస్తాడా, ఇటు నమ్మకమైన వాడా పనివాడా అని. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ డబ్బులన్నీ లెక్కపెట్టి వంచిపెట్టి చక్కగా పట్టుకెళ్ళి అవి వాళ్ళ యజమానికి ఇచ్చాడు. ఆ మూలలు ఎంత దొరికింది అయ్యగారు, ఈ మూలలు అంత దొరికింది. ఈ రోజుకి వాళ్ళ ఇంట్లో వాడు పనివాడుగా ఒక స్థాయిలో వాడు ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ చెప్పుల వ్యాపారంలో ఎదిగే కొలది వీడిని కూడా అన్ని విషయాల్లో ముందుకు పెట్టి, ఎందుకంటే నమ్మకంగా ఆ డబ్బులు వాడు తీసుకొని వాడేసుకున్నాడు అనుకోండి, ఇంక ఇంట్లో పనికి వీడు పనికిరాడని చెప్పేసి అప్పుడే తీసి పారేసినాడు. దేవుడు కూడా తన పనిలో కొన్ని విధాలుగా వచ్చేటట్టుగా చూస్తాడు ఆయన. అది నీది కానప్పుడు, అది నాది కాదని నువ్వు దాన్ని వదిలిపెడితే ఆయన చేత్తో నిన్ను ఇచ్చి నడిపిస్తాడు, నిన్ను దీవించి నడిపిస్తాడు. ఆ బెలూన్ ఎలాగైతే డిజైన్ చేసి, ఎలాగైతే అది చూసేవారికి ఆకర్షణీయంగా కనబడుతుందో ఆ విధంగా నిన్ను డిజైన్ చేసి నిన్ను ఊది ఆ యొక్క డెకరేషన్లో నిన్ను ఒక విషయంలో ఆయన మీదకి పైకి ఎత్తి అక్కడ నిలబెడతారు. అది నమ్మకమైన నేనే, మన హృదయమే దేవునికి నమ్మకమైన ఇల్లు. కనుక పాప విషయంలో, శాప విషయంలో మనం అందులోనికి రకరకాలుగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుతూ మనల్ని మోసపుచ్చుతూ రకరకాల దురాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలు మనకు కలిగించినప్పుడు వాటిలోనికి వెళ్ళిపోకుండా వాటిని త్రోసిపుచ్చేసి జీవం కలిగిన దేవుని వైపు గురి చూస్తూ మనం నడిచినప్పుడు మనం ఆయనకి నమ్మకమైన వారిగా ఉంటాము. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా, పరలోక రాజ్యపు వారసుడిగా, వారసురాలిగా నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకొని నువ్వు వెళ్ళినప్పుడు, లేదా నేను వెళ్ళినప్పుడు నా కుమారుడు నా కుమార్తె వస్తున్నారని చెప్పి పరలోకంలో సింహాసనం మీద నుంచి ప్రభువారు లేచి నిలబడి నిన్ను ఆహ్వానించి నీ తలపైన ఆ యొక్క జీవ కిరీటం అనేది పెడతారు. అందుకే అంటారు ఆయన వాక్యం, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. జీవము కలిగిన దేవుని చేతిలోంచి అది పొందుకోవాలి. నువ్వు నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉండాలి. నీకు ఏది అప్పగించారో దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండు. ఆ బెలూన్లాగా అప్పుడు నువ్వు చప్పగా ఉంటావు. ఒకనొక సమయానికి వచ్చేటప్పటికి దేవుడు దాంట్లోంచి లేవాలి. స్టెఫెన్, ఫిలిప్పు వీళ్ళిద్దరిని ఎక్కడేశారు? వంటగదిలో వేశారు. మీరు వంట చేయటానికి బాగుంటుంది, మేము సంఘానికి దేవుని వాక్యాన్ని చెప్తామని పేతురు గారు వాళ్ళు. కానీ స్టెఫెను ఆత్మ బయటికి తీసుకొచ్చేసింది, పరిశుద్ధాత్మ. ఎందుకంటే అతనిలో ఉన్న తీవ్రత, అతని పని వంట పని కాదు, అనేకులకి ప్రభువుని గురించిన సాక్ష్యం చెప్పాలి, మోషే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారిని కలిపి చెప్పాలి, అతడు అతసాక్షి అవ్వాలి. అతను బట్టి సౌలు అనబడిన పౌలు రక్షింపబడాలి. మీరు అక్కడ 8వ ఉంటుంది అక్కడ వాక్యంలో చదవండి. అక్కడ ఉంటాడు సౌలుగా పౌలు, బట్టలు చుట్టి అతని మీద ఇతడు చనిపోయాడని ముద్ర వేసిన వ్యక్తిగా. సౌలు రక్షణార్థమై స్టెఫెను బాధలు పడాలి. అలాగ అతని ఇంట్లో వంటగదిలో ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. సౌలు రక్షింపబడి పౌలుగా మారి సంఘాలు కట్టాలి, సేవ చేయాలి, దేవుని చేతిలో వాడబడిన సాధనం వలె మలచబడాలి. అలా మలచబడాలి అంటే ఈ యొక్క స్టెఫెన్ ప్రార్థన సౌలుకి అవసరము. యేసుక్రీస్తు వారు ఏదైతే సిలువ తండ్రి వీరేం చేస్తున్నారు, వీరి మీదకి పాపాన్ని మోపకుము అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఒక్క సౌలుని పౌలుగా మార్చింది. హల్లెలూయా. దేవుని వాక్యపు లోతుల్లోనికి చూడండి. రే సోదరి సోదరా, నువ్వు నమ్మకంగా ఉంటే నీలోంచి వచ్చిన వ్యక్తులు అది వ్యాప్తి కొరకు వారి జీవితాన్ని పణంగా పెడతారు. నువ్వు వాళ్ళ నమ్మకంగా లేకుండా దేవుడు పెట్టుకున్న నమ్మకానికి అపనమ్మకంగా వెళితే నువ్వు కొంచెం కింద పెట్టిన దీపాన్ని అయిపోతావు. దీపస్తంభం మీద వెలుగునిచ్చిన దీపం వలె ఉండవు, కొంచెం కింద దాచివేసిన దీపం వలె వెలుగు. నమ్మకమైన జీవితం అది. ఫిలిప్పు తన కుమార్తెలను ప్రవక్తలుగా తయారు చేశారు. కుమార్తెలే కదా అని వేసారిపోలేదు, వాళ్ళని ప్రవక్తనీయులుగా తయారు చేశారు తన జీవిత విధానంలో. కనుక
నువ్వు నమ్మకమైన వాడిగా. యేసుక్రీస్తు వారే మనకి సాదృశ్యం. మోషేను ధ్యానించవచ్చు, కానీ మోషేని ఆరాధించకూడదు. యేసుక్రీస్తు వారే మనకి సాదృశ్యం. ఆయనే ఆరాధనకి యోగ్యుడు, ఆయనే పూజకు అర్హుడు, ఆయనే మనకి మాదిరి, ఆయనే మనకి మోడ్రన్. ఆయన్నే మనం తీసుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాటని మనం ఆయన్నే మనం తీసుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాటని మనం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనలోంచి జీవజలాలు బయటికి వెళ్ళి అనేకుల దాహాన్ని తీరుస్తుంది. కనుక నువ్వు నమ్మకమైన జీవితాన్ని జీవించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీతో ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు. వీడియో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలోంచి అనేకులు రావాలి. నువ్వు ప్రభు చేతిలో సాధనముగా నువ్వు మలచబడాలి. దేవుడే అంటాడు అననీతో, ఈయన నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అంటాడు పౌలు విషయంలో. ప్రార్థన చేయటానికి అననీయ భయపడిపోతుంటాడు పౌలికి. అప్పటికి ఇంకా సౌలుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అని. కనుక నీవు కూడా ఇది నా ఒక సాధనానివి. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు మామూలుగా దేవుని కుమార్తెడే. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని నీ మీద నమ్మకాన్ని ఉంచాడు. దాని కొరకు, ఆ సమయం కొరకు, నువ్వు రక్షణ పొందుకునే వరకు ఆయన నీ కొరకు వెయిట్ చేశాడు. నా కుమార్తె నువ్వు ఎప్పుడు ఎదుగుతావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు రక్షింపబడతావు, ఎప్పుడు నా చేతిలో నువ్వు సాధనంగా వాడబడతావు అని ఆయన నీ కొరకు ఎదురు చూశాడు. తీరా మోసి నువ్వు ఒక పరిపక్వానికి వచ్చేటప్పటికి ఆయన సాధనంగా వ్యక్తిగా ఉంటే ఆయన గాయాలు రేగుతున్నాయి. ఆయన కళ్ళమ్మడి నీళ్లు నిన్ను చూసి, నా కుమార్తె నువ్వు ఏదో అవుతావు అనుకుంటే ఇలా వెళ్ళిపోతున్నావు, అపవాది మాటలకి లోబడిపోతున్నావు. నా కుమారుడా, నువ్వు అలా వెళ్ళకు, ఇదిగో నా తట్టురా అని నీ దగ్గరికి ప్రవర్తనను పంపిస్తున్నాడు, వాక్యాన్ని పంపిస్తున్నాడు, ప్రవచనాన్ని పంపిస్తున్నారు. అనేక మారులు నిన్ను పిలుస్తూ ఉన్నారు. నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని. రే సహోదరి సహోదరుడా, యేసయ్యకు మనం నమ్మకంగా ఉందాం. వద్దు ఈ లోకం వద్దు. అలాగని లోకంలో ఉన్న భార్యని, బిడ్డల్ని, భర్తల్ని వదిలిపెట్టేయమని కాదు. లోక ఆశలను మనం సిలువ వేసి, లోక ఆడంబరాలను సిలువ వేసి యేసయ్య వైపు చూస్తూ ప్రభు చిత్తాన్ని నెరవేరుద్దాం. దేవుని కొరకు నిలబడదాం. నీలోంచి ఏవైతే రావాలని దేవుడు ఆశపడుతున్నాడో, బొగ్గగా నేను చేయాలని ఆయన అనుకుంటున్నాడో ఆ బొగ్గగా మనం మారుదాం. అనేక మంది దాహాన్ని తీరుద్దాం. దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవిద్దాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి. ఆ యొక్క హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో అంటాడు కదా, మోషే మహారాజుగా ఉండవలసిన భాగ్యాన్ని, ఐగుప్తు దేశపు రాజుగా ఉండవలసిన భాగ్యాన్ని, ఆ యొక్క విషయాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో నిందమోయటమే నాకు ఆశీర్వాదకరం, అదే నాకు మహాభాగ్యంగా నేను ఎన్నుకున్నాను అంటాడు కదా. అంతగా తను తగ్గించుకుని అవన్నీ విడిచిపెట్టి ప్రభు వైపు చూశాడు. అందుకే అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుక మోషే వలె మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళి నడిచి నమ్మకమైన జీవితాన్ని జీవించినప్పుడు మనము కొరకు కూడా దేవుడు సాక్ష్యం చెప్తాడు. మనల్ని ఇహమందు పరమందు రెండొంతులుగా ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడిన విధానముకై వందనములు. వ్యక్తమైన వాక్యం నూరొంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి. నిజమే ప్రభా, మోషే ప్రభువాని ప్రజలతో నిందే మహాభాగ్యంగా ఎన్నుకున్నాడు నాయన. ఆయా తండ్రి మోషేని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, కానీ యేసుక్రీస్తు వారు మీ ఇంటంతటి మీద నమ్మకమైన వారు. ప్రభువా, యేసయ్య నిన్నే మేము మాదిరికరంగా తీసుకొని, మేము మోషేని మాదిరికరంగా తీసుకొని నిన్ను చూస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ నీ చేతిలో వాడబడిన సాధనం వలె నన్ను మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అట్టి రీతిగా మమ్మల్ని బలపరచండి నాయన.
అయా తండ్రి నాయన, అనేకులకి నీ జీవజలాలు అందించేవారిగా నీవేదైతే నమ్మకం మాపై ఉంచావో ఆ నమ్మకంలో మేము చేసి మీరే